మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు పద్మ విభూషణ్ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా ఎన్జీ హోమ్స్ హల్లో ఎంఆర్పీఎస్ నాయకులు సమావేశమయ్యారు. వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్. సిఓ చింతాడ జనార్దన్ రావు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు పద్మ విభూషణ్ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా ఎన్జీ హోమ్ హాల్లో ఎంఆర్పీఎస్ నాయకులు సమావేశమయ్యారు. మాదిగల రిజర్వేషన్ కొరకు చలో ముంబై ఏప్రిల్ 7వ తేదీన ముంబైలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారని, అందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి వేలాది మంది మాదిగలు తరలి రావాలని శ్రీకాకుళం జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా జేఎన్టీవీ న్యూస్ ఛానల్ సిఇఓ చింతాడ జనార్దన్ రావు తాజా సమాచారం అందిస్తారు. వర్ధిల్లాలి మందకృష్ణ మాది నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ మాది నాయకత్వం, జై మాదిగా. మరి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనకి రావడం జరిగింది. ఓన్లీ ప్రెస్ మీట్లే ఇస్తా ఉన్నాం. మార్నింగ్ పలాసలో చాలా గ్రాండ్ గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. చాలా బాగా జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల ఏప్రిల్ 7వ తారీఖున హలో మాదిగా చెలో ముంబై అనే కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేశారు మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాల్లో మేము కొంత వర్గీకరణని బాగా సాధించగలిగాం. అటు తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, అలాగే కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, పంజాబ్లో కానీ మేము వర్గీకరణ ఫలాలు మా కులస్తులందరూ కూడా ఆర్జిస్తూ ఉన్నారు. అక్కడ మహారాష్ట్రలో చూస్తే మరాఠా గడ్డపై మరి ఒక చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. మాదిగా కమ్యూనిటీ బేస్డ్ అని అక్కడ చాలా అధిక సంఖ్యలో జనాలు ఉన్నా సరే అక్కడ వర్గీకరణ చేయకుండా సిద్ధరామయ్య అడ్డుకుంటా ఉన్నాడు. అందుకని మా దేవుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మరాఠా గడ్డపై మరి ఉద్యమం కొనసాగిద్దామని అక్కడ జాతీయ కమిటీ సమావేశాలని మరి అధిక సంఖ్యలో లక్షల మంది సంఖ్యలో జనాల్ని అక్కడ తరలించి జాతీయ కమిటీ సమావేశాలు చేయాలని మరి కృష్ణన్న ముఖ్య ఉద్దేశం. మరి అనేక రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ వర్గీకరణ సాధించిన ఫలాలు మరి అందరికీ ఉద్యోగాలు కానీ, ప్రమోషన్లో కానీ, విద్యా వ్యవస్థలో కానీ, రాజకీయ వ్యవస్థలో కానీ మేము అనేక ఉద్యమాలు చేసి సాధించగలిగాం. అలాగే మరాఠా గడ్డపై కూడా మహారాష్ట్రలో కూడా ఎంఆర్పిఎస్ జెండా రెపరెపలాడాలి, అక్కడ వర్గీకరణ ఫలాలు అక్కడ జీవిస్తున్న ప్రజలకు అందాలి అనే ముఖ్య ఉద్దేశంతో మరి మరాఠా గడ్డపై చలో ముంబై కార్యక్రమాన్ని ఏప్రిల్ 7వ తారీఖున మరి అనేక రాష్ట్రాల నుంచి ముంబైకి చేరుకుంటారు. ఆ రోజు అక్కడ జాతీయ కమిటీ సమావేశాల్లో అనేక నిర్ణయాలు, అనేక విషయాలపై క్రోడీకరించి మాట్లాడడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి మరి అధిక సంఖ్యలో మరి అక్కడ పాల్గొనే విధంగా జిల్లా, రాష్ట్ర, కేంద్ర నాయకులు మాత్రమే రావాలని మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి ఉద్దేశ్యం. మేమందరం కూడా మరి ట్రైన్స్ కి, ఫ్లైట్స్ కి కూడా ఇక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి గ్రామంలో ఉన్న ముఖ్య నాయకత్వం అందరూ కూడా ఈ విషయాల్ని మరి ప్రెస్ ద్వారా, మా మీడియా మిత్రుల ద్వారా తెలుసుకొని మరి మీరందరూ కూడా మరి వెళ్ళే ట్రైన్స్ కి 5వ తారీఖు ఉదయం, 5వ తారీఖు సాయంత్రం ఎల్టీటీ కోనార్క్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అలాగే అనేక ఫ్లైట్లు కూడా ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు చలో ముంబై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగ.